54 సంవత్సరాలైంది వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆడడం ప్రారంభించి. ఈ 54 సంవత్సరాల్లో ఆసీస్ జట్టు ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కూడా వరుసగా 4 మ్యాచుల్లో దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడం. ఆస్ట్రేలియా తమ సొంత గడ్డపైన ఆడిన గత 4 మ్యాచుల్లో 200 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సొంత గడ్డపై జరిగిన చివరి 4 వన్‌డే మ్యాచ్‌ల్లో ఓడిపోవడమే కాకుండా ఒక్క మ్యాచ్‌లో కూడా 200 పరుగులు సాధించలేకపోయింది. గత 54 ఏళ్ల వన్‌డే చరిత్రలో ఆస్ట్రేలియా వరుసగా 4 మ్యాచ్‌లలో స్వదేశంలో 200 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ కాలేదు. కానీ పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఆసీస్‌ను పడగొట్టడంలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 2-1 తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 163 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో వన్డేలో పాకిస్తాన్‌తో జరిగిన ఆస్ట్రేలియా కేవలం 140 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా ఇప్పుడు దక్షిణాఫ్రికాని ఎదుర్కొంటోంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియాను 198 పరుగులకు ఆలౌట్ చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు విజయం సాధించారు. రెండో వన్డేలో ఆసీస్ 193 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో వన్డే చరిత్రలో అంటే 54 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో జరిగిన 4 వన్డేలలో 200 పరుగులు చేయలేకపోయింది. అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఈ చెత్త పరాజయాలతో స్వదేశీ పులులుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా జట్టు తీవ్రమైన అవమానాన్ని మూటకట్టుకున్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.